మన జీవితంలో అద్భుతాలు, మేళ్ళు, కార్యాలు జరగాలంటే ఏం జరగాలి? నేను మళ్ళీ చెప్తున్నా, నేను అద్భుతాలకి, పరిశుద్ధాత్మ కార్యాలకి, సూచక కార్యాలకి, పరిశుద్ధాత్మ వరాలకి ఏమాత్రమూ వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనం అసలు ఎలాగుండాలి? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13 నుండి నేను చదువుతున్నాను, చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఎవరు విడుదల చేశారు? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల. అంధకార సంబంధమైన అధికారములో నుండి ఎవరు విడుదల చేస్తారు? చాలామంది అంటారు, ఆయన దెయ్యాన్ని వెళ్ళగొట్టాడండి. ఆయన ఎందుకు వెళ్ళగొట్టాడు? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనను కలిగి ఉన్నటువంటి వారు ఏదైనా అధికారం దేవుడు వాళ్ళకి ఇస్తారు. జాగ్రత్త వినాలి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క కింద ఫుట్నోట్లో కింద మంచి మీనింగ్ ఇచ్చాడు. తన ప్రేమ కుమారుని అంటారు. తన ప్రియమైనటువంటి కుమారుని యొక్క తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే చూడండి, తనతో పాటు తన కుమారుడికి ఏ అర్హత అయితే ఇచ్చాడో అద్భుతమైనటువంటి వారసత్వం సమానంగా దేవుడు మనకి ఇచ్చాడు. అది ఎలాగొచ్చిందంట? ఆ కుమారుని యందు మనకు విమోచన, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఏ కుమారుని యందు? ఆ కుమారుని యందు మనకు విమోచన, మనకి పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా నీకు జరగవలసింది మొట్టమొదటిగా విమోచన, తర్వాత క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు నేను విమోచించాలి, పాపము నుండి విమోచించాలి. నేను పాపం చేయలేదంటాకేం లేదు. మన జీవితంలో అంతా పాపమే. మన పుట్టికే పాపం, మన జన్మ పాపం, మన పుట్టిందే పాపంతో పుట్టాం కదా. తర్వాత కర్మ పాపం, అనగా మనం చేసే పనుల ద్వారా పాపాన్ని అనుభవిస్తాం, శాపాన్ని అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఎవరి ద్వారా విడుదల చేయబడాలి? చూడండి, చక్కని మాటలు చూడండి. మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, ఎవరు విడుదల చేయగలరు? చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు, టీం వర్క్ చేయలేదు కదా. ఏ విధమైన ఫోర్స్నైనా రెడీ చేసుకోలేదు. జస్ట్ 12 మందిని శిష్యులుగా మార్చుకున్నాడు. అది కూడా వాళ్ళు దేవుని యొక్క శక్తిని చూసి ఆయన వెంబడించారు. కొంతమందిని పిలుచుకున్నాడు ఆయన. యావత్ ప్రపంచంలో యేసుక్రీస్తు వెంబడించింది ఎంతమంది తెలుసా? యేసుప్రభు బతుకున్న కాలంలో 12 మందే. ఈ 12 మంది ప్రపంచాంతలకించేసేసి అద్భుతమైన రీతిలో ఉద్యోగాన్ని తీసుకుని వచ్చారు. అది ఎలాగొచ్చింది చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన, అనగా పాప క్షమాపణ కలుగుచుంది. ఎవరికుంది అధికారం? పాపాన్ని క్షమించే అధికారం. పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి చెప్పాలి. చాలామంది పుణ్యకార్యాల కోసం ఏది చేస్తే, కొంతమందికి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది, లేకపోతే ఇంకెక్కడో మునిగితే పుణ్యం వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే పుణ్యం వస్తుంది. ఏవో రకరకాలు ఉంటాయి కదండి, చాలామంది చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇలాంటి కార్యక్రమాలు. కానీ నువ్వు ఏం చేయి, నువ్వు ఎంతమందికి 10 మందికైనా అన్నం పెట్టు, లేకపోతే 10 మంది సేవకులకి కానుకలి, దశమ భాగాలి, ప్రత్యేకమైన కానుకలి, కానీ అవి నిన్ను విడుదల చెయ్యవు, అవి నిన్ను విమోచించవు. నేను విమోచించేది ఏంటో తెలుసా? ఆయన ద్వారానే. చూడండి, ఆయన అంటున్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచన, మరియు తర్వాత ఏమంటున్నాడు? అనగా పాప క్షమాపణ. విమోచన అనగా అంటే అర్థం ఏంటి? పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుని నీలోకి ఆహ్వానించు. ఆయన నీకు బయలుపరచబడిన తర్వాత నువ్వు విమోచన అనగా పాప క్షమాపణ పొందుతావు. దేవుని శక్తి నీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ యూ షుడ్ రియలైజ్ యూ హ్యావ్ టు రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. నీవు దేవుని శక్తిని ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తావో నువ్వు నువ్వు అనుభవించేది ఏంటో తెలుసు? విమోచన. నువ్వు పాపము నుండి విమోచింపబడ్డావు, దోషము నుండి విమోచింపబడ్డావు, శాపము నుండి విమోచింపబడ్డావు. అనగా పాప క్షమాపణ ఆ కుమారుని యందు. ఏ కుమారుని యందు? ఆ ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునందు మనము పాప క్షమాపణ పొందుచున్నాము. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.